అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. పండగ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పులిహోర. ఈ ఉగాది పండగకి పులిహోర అయితే ఇలా చేయండి. ఈ పులిహోర అయితే నేను పచ్చి మామిడికాయలతో చేశాను. మనకి ఈ ఉగాది పండుగ సీజన్లో పచ్చి మామిడికాయలు అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. పచ్చి మామిడికాయలతోటి రుచిగా పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుండిద్ది. ఒకసారి అయితే ఇలా చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా రైస్ అయితే ఉడికించుకోవాలి. మీరు విడిగా అయినా ఉడికించుకోండి, లేదా కుక్కర్లో అయినా ఉడికించుకోండి. నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకొని 2 సార్లు కడిగేసుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసేసుకొని కొంచెం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కుదిరితే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేసేయాలి. ఇప్పుడైతే ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తొక్క తీసి సన్నగా తురిమి గిన్నెలో పెట్టుకోవాలి. పండిన కాయ అయితే తీసుకోవద్దండి, పచ్చిగా ఉన్న కాయ తీసుకోండి. ఇలా తురిమి గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే ప్రెజర్ అంతా పోయింది. ఒకసారి మూత తీసి 2 రెమ్మల కడిగిన కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలిపేసి రైస్ అయితే చల్లారనిద్దాము. రైస్ చల్లారేలోపు పులిహోరకి పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పట్టిద్దండి. పులిహోరకి శనగ నూనెతో చేసుకోండి. పులిహోర చాలా బాగుండిద్ది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, మినపప్పు కానీ పొట్టుపప్పు కానీ ఏవైనా వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోండి. తర్వాత 5-6 ఇలా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడి తురుమంతా వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ మామిడి తురుము వేయించుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మామిడి తురుము, ఈ తాలింపు అంతా మనం చల్లార్చుకున్న రైస్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. వేడిగా ఉండిద్ది కదా, చేత్తో కలపొద్దు, గంటతోనే నిదానంగా కలిపేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అంతా మామిడి తురుము పక్కన పెట్టాను, చూసుకొని లాస్ట్లో కలుపుకోవచ్చు అనేసి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నాకైతే కొంచెం పులుపు సరిపోనట్టుంది, అందుకని నేను ఆ పక్కన పెట్టిన 1 టేబుల్ స్పూన్ మామిడి తురుము కూడా వేసేసుకున్నాను. ఇందాక రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చల్లారింది కాబట్టి చేత్తో కలిపేసుకోవాలి. చేత్తో కలపంది పులిహోర కలిపిన ఫీలింగే రాదండి అసలు. అంతేనండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. పల్లీలు మనం లాస్ట్లో కలుపుకున్నాం కదా, తినేటప్పుడు పంటి కింద తగులుతూ రుచి అయితే చాలా బాగుండిద్ది. మామిడికాయల్లో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉండిద్ది కదా. ఓసారి పులిహోర అయితే ఇలా చేయండి. 1/2 కిలో రైస్కి ఒక మీడియం సైజు మామిడికాయ అయితే సరిపోయిద్దండి. ఇది కరెక్ట్ కొలత. ఈసారి పండగకి పులిహోర మీరు కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి.